అందరు నమస్కారం. మెడ నొప్పులు చాలా ఎక్కువ మందికొచ్చే మెడ నొప్పులు. చాలా మందికొచ్చేసినియి. స్పాండిలైటిస్ అనే పేరు మీద అబ్బా! ఒక పక్క సింపుల్‌గా సిల్లీగా చెప్పనా? చెప్పు బావ. ఏం బావ ఎక్కడున్నావు? చెప్పు. చెప్పు. ఏంటి సంగతి? ఎందుకురా మెడ నొప్పులు? ఓ పక్క లిఫ్ట్ చేశారు. 30 సెకండ్స్ కూడా మీరు లిఫ్ట్ చేస్తే వచ్చేది మెడ నొప్పే. ఎందుకు పట్టేసినియి సార్. ఎవడికంత శక్తి ఉంది? భుజాలతో కావిడి మోసే శక్తి ఉందా? లేకపోతే మీరేనా బరువులు మోసే శక్తి ఉందా? ఎందుకు లేదు? ఇక్కడ పోయింది. ఈ షోల్డర్ దగ్గర ఉండే ఆహ్, స్ ఇక్కడ ఒక మజిల్ ఉంటది. చాలా టైట్ మజిల్ ఉంటది. సపోర్ట్ మజిల్ అవి పోయినియి. రైటా? సో, ఈ ఒక రాజు అంట ఒక ఋషి కొడుకు ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు పెట్టి మోసుకున్నాడట. అవి అన్నీ చచ్చిపోయినాయి. ఎందుకు? కావిడిలు చూసినప్పుడు మనం నవ్వుతూ ఉంటాం. అటొక 20 లీటర్లు, ఇటొక 20 లీటర్లు ఏసుకొని హాయిగా కావిడితో మోసుకొని వెళ్ళిపోయేవారండి. అట్లాంటి వాళ్ళు లేరు ఇప్పుడు. ఎందుకు? ఈ భుజాలనే సైడ్ చచ్చిపోయింది. అంటే వన్ సైడ్ అవుతారు కదా! ల్యాప్‌టాప్‌లు చాలామంది చూస్తా. స్కూల్ బ్యాగ్‌లు ఏసుకుంటారు. వన్ సైడ్ ఏసుకుంటారు. ఇక్కడ ఒక నరం పట్టేస్తది. ఇది ఇక్కడి నుంచి ఇలాగుంటది. అసలు లెఫ్ట్ సైడ్ అయితే యూ ఆర్ షాక్. ఇక్కడికి నేను లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక నర్వ్ వచ్చిందా? ఇది గాని ప్రెస్ చేస్తే మనిషి చచ్చిపోతాడు. ఎందుకు? ఇట్స్ కనెక్టెడ్ టు యువర్ హార్ట్. మీరు ఒక సైడ్ ఎడమ పక్కకి ఇలాగేసుకొని, ఇక్కడ స్ట్రిప్ అనేది గట్టిగా నొక్కుతుంటే, ఇక్కడుండే పాయింట్ మీరు కావాలంటే చెక్ చేసుకోండి. కరెక్ట్ నిప్పుల పైన ఇక్కడ ఈ అండర్ ఆర్మ్స్ సెంటర్‌లో ఇక్కడ ఒక పాయింట్ ఉంటది. ఇలా నొక్కితే చాలు. కొంతసేపు నొక్కితే చాలు మర్మకలలో మొత్తం అంతా ఇక్కడ హార్ట్‌కి వెయిన్స్ ఆగిపోతాయి. గుండె బాగా ఇబ్బందవుతది. సో, అర్థం చేసుకోండి. సో, ఇవన్నీ శరీరం లోపల ఒక పట్లు పట్టేస్తున్నాయి. ఏదో కంఫర్ట్ కోసం మనం బతకట్లే. ప్రతి ఒక్కటి సిస్టమాటిక్ లాంగ్ బ్యాక్ ప్రతి ఒక్క ఇన్‌స్ట్రుమెంట్ తయారు చేసినా అది ఆరోగ్యం కోసం, కంఫర్ట్ కాదు. కంఫర్ట్ కోసం ఈ రోజుల్లో మనం ఏదేదో వేసుకొని తిరుగుతున్నాం గానీ, దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. లాంగ్ బ్యాక్ ప్రతి ఒక్కటి ఏది తయారు వద్దురా అది మంచిది కాదు. వద్దురా మంచిది కాదంటే ఆపేసేవారు. అంతమంది ఎక్కువ ఆలోచించేవారు కాదు. ఎందుకు? దానికి క్షుణ్ణంగా ఎంతోమంది ఆలోచించి వద్దు అన్నారు. ఎంతోమంది ఆలోచించి ఇది మంచిదన్నారు. అంతేగాని యాడ్స్ చెప్పేసి దానికేదో డబ్బులొస్తాయని చెప్పేసి కాదు. ల్యాప్‌టాప్ అనే సిస్టమ్‌లో ఎప్పుడైతే మనం పెట్టుకుంటున్నామో వన్ సైడ్ ఎయ్యొద్దు. అది మోర్ దాన్ ఒక 4, 5 కేజీస్ మీరు ఒక సైడ్ లాగితే బెండ్ అయిపోయింది కదా! రైట్. శరీరం అంతా ఎలా ఉంది? సెంటర్ ఉంది. 2 కళ్ళు సెంటర్ ఉన్నాయి. ముక్కు రంధ్రాలు సెంటర్ ఉన్నాయి. ఇక్కడ కంపల్సరీ బాడీ అంతా సెంటర్ సిస్టమ్ ఉంది. కిడ్నీ ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది. ఒక సైడ్ మీరు బెండ్ చేస్తే కిడ్నీ లిఫ్ట్ అయిపోయింది. రైట్. సో, ఇక్కడ స్టమక్ పెట్టాడు. మళ్ళీ ఇటు పక్క లివర్ పెట్టాడు. కరెక్ట్. ఎందుకు పెట్టాడు? బ్యాలెన్సింగ్. సో, టెస్టికల్స్ ఓపెన్ ఉన్నాయి. లెగ్స్ అంతా ఫ్రీ ఉన్నాయి. షోల్డర్, హ్యాండ్స్ స్ట్రెయిట్‌గా ఉన్నాయి. ఏదో అంగవికలాంగులు కాదు గదండీ! పుట్టినప్పుడు మనం వికలాంగులు కాదు గదా! సో, పెరిగిన తర్వాత మన ఆహారపు అలవాట్లు, మన వ్యవహారాలు మారిపోయిన తర్వాతే కదా నొప్పులొచ్చినియి. ఒక సైడ్ మీరు ల్యాప్‌టాప్ ఏసుకున్నారు. పిల్లాడు ఒక సైడ్ బ్యాగ్ ఏసుకున్నాడు. సో, ఎవరైనా హ్యాండ్ బ్యాగ్ ఒక 3 కేజీల బ్యాగ్ అయినా పక్కకు పెడితే బ్యాలెన్స్ అవ్వాలి కదా ఇటు కూడా. అందుకు మనకు చిన్నప్పుడు ఏం చేసేవారు? 2 చేతులు ఒక నీళ్ళ బాటిల్ ఇచ్చారు, ఫుడ్ బాటిల్ ఇచ్చారు. 2 చేతుల్లో పట్టుకొనెళ్ళాలి. 2 బ్యాలెన్సింగ్ అండి. 2 బ్యాలెన్సింగ్ చేస్తేనే బావుంటది. లేదంటే షోల్డర్ ఒకసారి లిఫ్ట్ అయిపోయిందనుకో, ఇక్కడి నుంచి బ్లడ్ సప్లై వెళ్ళదు. పైకి వెళ్ళదు. బ్లడ్ సప్లై పైకి వెళ్ళకపోవడం వల్ల కోపాలు, తాపాలొచ్చినాయి. సో, బ్యాలెన్సింగ్ ఎప్పుడైతే మనం ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తామో షోల్డర్ ఉంటది. మీరు చిన్ ఇలా ముందుకి, వెనక్కి సాగదీయండి. మెడ నొప్పులన్నీ ఫ్రీ వస్తాయి. సో, చిన్ మాక్సిమం వీలైనంత వరకు గడ్డాన్ని ఇక్కడ షోల్డర్‌ని తాకించండి. చెవును కంప్లీట్‌లీ తాకించండి ఇట్లా లెఫ్ట్, రైట్. సో, రొటేషన్ ప్రాపర్‌గా చేసుకోండి మెల్లగా. ఎప్పుడైతే ఎక్కువ సేపు కూర్చొని ఇదే సిస్టమ్ కూర్చున్నప్పుడు. నేనిప్పుడు కెమెరాని చూస్తున్నా. ఎలా చూస్తున్నా? స్ట్రెయిట్‌గా చూస్తున్నా. ఇలా చూడట్లే కదా! ఇలా కిందకి చూసారనుకోండి ఇక్కడ లిఫ్ట్ అయిపోయింది. తెలుసా? కొన్ని డిగ్రీలు తలను కింద దించడం వల్ల హెవీగా నడుం మీద ప్రెషర్ పడతది. హెవీగా మెడ మీద ప్రెషర్ పడతది. అది మీకు ఈ పోస్ట్‌లో గూడా పెట్టి చూపిస్తా. సో, మనం స్ట్రెయిట్‌గా ఉన్నాం. స్పైనల్ ఎప్పుడైతే స్ట్రెయిట్‌గా ఉంటుందో, హెడ్ ఏదైతే బావుందో నీట్‌గా ఉంటది. సో, అదే హెడ్ కొంచెం ముందుకెళ్ళిందనుకో 2, 3 కేజీలు మీరు ప్రెషర్ ఎక్కువ నెక్‌కి ఇవ్వాల్సి ఉంటది. ఇంకొంచెం బెండ్ అయిందనుకోండి అంతే మీరింకేం లేదు. పిల్లో పెద్దది పెట్టినోళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఇదే. పెద్ద పెద్ద పిల్లోలు పెట్టుకుంటారు. గట్టి పిల్లోలు పెట్టుకుంటారు. ఒక సైడ్ తిరిగినప్పుడు బెటరు. సెంటర్ పడుకున్నప్పుడు పెద్ద పిల్లలు పెట్టుకుంటే ఇక్కడ దెబ్బేస్తున్నాయి. మొత్తం పడేస్తున్నాయి. ఆ పట్టేయడం వల్ల ఏమవుతుంది? స్పాండిలైటిస్ అని పేరు పెట్టుకుంటారు. ఇంకొక మెడల్ మీ బొ మె భుజాల్లో వస్తాయి. ఏంటి? ఓ పక్క ల్యాప్‌టాప్, ఒక నెక్ బ్యాండ్. అంతే. నెక్ బ్యాండ్‌కి ఎంత ఇబ్బంది పడుతుంది. ఇది కంప్రెస్ అయిపోతదండి. కంప్రెస్ అయిపోతుంది. ఇవన్నీ కంప్రెస్ అయిపోవడం వల్ల ఇలా ప్రాబ్లమ్. చాలామంది ఏం చేస్తారంటే సడెన్‌గా వేరే వ్యక్తిని కదుపుతా ఉంటారు. అలాంటప్పుడు కూడా మెడలు ఇబ్బందవుతాయి. చాలామంది విదిలించడాలు నెక్కలు టక్ 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 అని ఇరుపుతారు. అవి డేంజర్. సో, దానికో సిస్టమేటిక్‌గా మేము లిఫ్ట్ చేస్తాం. చాలా మెల్లిగా రిలాక్స్ చేసుకుంటూ ఈ పాయింట్‌ని పట్టుకుంటూ ఇలా ఆ స్పైనల్ గార్డ్‌ని పుష్ చేయడం వల్ల అవుతుంది. దీస్ ఆర్ ఆల్ టెక్నిక్స్.
బై ఎక్స్‌పీరియన్స్‌లో మీకు అందరికి వచ్చేస్తా ఉంటది. సో, దాన్ని పేరు పెట్టుకొని స్పాండిలైటిస్ పెట్టి మళ్ళీ దానికి మందులు అబ్బబ్బబ్బా! ఎక్కడ డబ్బులు మీ అందరియి మిగిలిపోతున్నాయి అర్థం కావట్లే. ఎక్స్‌రేలో డబ్బులు మిగిలిపోతున్నాయి. అసలు అక్కడ చాలా వరకు పోతున్నాయి. రైట్. ఇవన్నీ ఎందుకు ఒక చిన్న నాలెడ్జ్ లేకపోవడం వల్లే కదా! సో, ప్లీజ్ అండర్‌స్టాండ్ మీ స్పైనల్ ఏంటి? ఈ సెంటర్ బోన్ ఏంటి? సర్వైకల్ ఏంటి? థొరాసిన్ ఏంటి? లాంబార్డ్ సిస్టమ్ ఏంటి? కొకెక్స్ పార్ట్ ఏంటి? సో, ఇన్ని ఉంటాయి. అంతా ఒక పావుగంట సేపు మ్యాటర్ అండి. ఆ మ్యాటర్‌లో మీరు ఎంత ప్రెషర్ పెడుతున్నారో నిలబడితే తెలిసిపోతుంది. 5 కేజీలు బరువు ఒకటి పక్కన పెడితే ఈ పక్క లేచిపోయింది. లేచిపోతే ఏమవుద్ది? నా లివర్ లిఫ్ట్ అవుతుంది. కిడ్నీ లిఫ్ట్ అవుతుంది. ఒక బాడీ అంతా సైడ్‌గా అయిపోతుంది. అంతే. మొత్తం అదే మీరు అట్‌లీస్ట్ ఒక గంట సేపు నడిచారు. ఏదో ఒక ప్రాబ్లమ్ సైకలాజికల్ ప్రాబ్లమ్ పడుతుంది. ఫిజికల్‌గా వాళ్ళకి స్ట్రెయిన్ పడుతుంది నెక్‌లో. సో, సింపుల్ లాజిక్‌తో నడుస్తున్న లైఫ్‌ని మీరెందుకు పాడు చేసుకుంటారు? చిన్న ఎక్సర్‌సైజ్ వాటిలున్నాయి కదా! రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ ఫ్రంట్, బ్యాక్ లిఫ్ట్ చేసేది, రౌండ్ తిప్పుకునేది ఇవన్నీ ఉన్నాయి కదా! దాంతో ఎప్పుడో ఒకసారి ఖాళీగా వచ్చినప్పుడు నెలకోసారెళ్లి నెక్‌కి ఏదైతే ఉందో మసాజ్ చేయించుకుంటారు. నెక్‌కి మసాజ్ చేసుకోవచ్చు. ఈ మొత్తం అంతా నడుముకి మసాజ్ చేసుకోవచ్చు. ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్ పెట్టుకుంటారు? దేర్ ఆర్ సో మెనీ వేస్ టు లివ్ ఎ ప్రాపర్ హెల్తీ. సో, ప్రాపర్ హెల్తీగా ఉండడానికి ఎన్నో మార్గాలున్నాయి. అవి చిన్నవి తెలుసుకోండి. తెలుసుకొని మళ్ళీ మీ ఆరోగ్యాన్ని ఇంకొంచెం మెరుగుపరుచుకోండి. నొప్పులు లేని జీవితం గడిస్తారని కోరుకుంటున్నాను. సో, ఇలాంటివన్నీ ఎన్నో విషయాలు మరికొన్ని తెలుసుకోవాలంటే ఇస్తా లైఫ్‌తో మీ జీవనం కొనసాగాలని కోరుకుంటున్నాను. నమస్కారం.